ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో తొక్కి పూర్తిగా వెబ్సైట్ నుంచి కూడా తొలగించినటువంటి గదులు మీరు. కానీ ఏవైతే నవరత్నాలని చెప్పి వెబ్సైట్ లో పెట్టామో ఆ వెబ్సైట్ లో పెట్టేటువంటి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథమైనటువంటి ముస్లింలకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గాను, ముస్లింలకి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గాను, హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గాను, క్రైస్తవులకు పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ గాను భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ జనానికి అర్థమవుతుంది మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కుక్కలు పందులు వేలాదిగా వస్తాయి కానీ సింహం ఒకటే వస్తుంది. ఇవాళ మన పార్టీ ఒక్కడిగానే వస్తే ఒక్కడిగానే మనం ఎన్నికలుతాం. ఖచ్చితంగా 2029 ఎన్నికల్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రగతిని ఈ రాష్ట్రంలో ఓటు తీరుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మొన్న కూడా మనం 2% ఓట్లలోనే ఓడిపోయాం. 3 పార్టీలు అక్కడ గెలిచామని బెర్రమిగుతున్నారు తప్ప ఇవాళ ఒక్క పార్టీగా ఉండి మనం 40% ఓట్లతోటి ఓడిపోయినా కానీ మన ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారితో, లేకపోతే అక్కడ ఉండేటటువంటి మాజీ శాసనసభ్యులను తిట్టుకోవడం ఒక పరిపాటిగా అయింది. తిట్టడం మీకే కాదు, మీకంటే మేము బాగా తిట్టగలం, మీకంటే మేము బాగా చెప్పగలం సమాధానం. కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడా గొడవలు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం మా పర్టికులర్ గా రాజధాని నగర నియోజకవర్గం ఉండాలని ఈ రోజు వరకు ఏ విషయంలో కూడా మనం మాట్లాడలేదు. ఒకే ఒక విషయం చెప్తున్నాను, మాట్లాడితే మీరు జగన్మోహన్ కుటుంబం గురించి మాట్లాడితే గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, సెటిల్మెంట్ బ్యాచ్లు, వీటిలన్నింటి గురించి మీరు మాట్లాడుతూ ఉండేవారు మీ కూటమి నాయకులందరూ కూడా. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మొన్న ఒక 4 రోజుల క్రితం గణేష్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు, మీకు చేతనైతే నిరూపించి చూపించండి, ఆ రోజు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి జగన్మోహన్ కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అంతే తప్ప మీ నోటికి అపాకులు జవాకులు మాట్లాడుతూ ఉంటే కొంతకాలం చూస్తాం వెళ్తున్నాం. కానీ జగన్మోహన్ కుటుంబం అంటే తిరగమంటే మొదలైతే మీ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఏవైతే జగన్మోహన్ రామోహన్ రావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు ముందు తీసుకెళ్లాలనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో జగన్మోహన్ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది.